ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో బోట్ల అక్రమ వేటపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతోంది. తమిళనాడు బోట్ల అక్రమ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసినట్లుగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఆధునిక స్పీడ్ బోట్లు టాస్క్ ఫోర్స్ బృందాలతో గస్తీ నిర్వహించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో మత్స్యకారులకు సబ్సిడీపై పరికరాలు పంపిణీ చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇక జువ్వలదిన్న హార్బర్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సాగర్ డిఫెన్స్ కోసం కేవలం 7.5 ఎకరాలు మాత్రమే కేటాయిస్తున్నామని, దీనిపై అనవసర అపోహలు సృష్టించవద్దని కోరారు. పులికాట్ సరస్సులో పూడికతీత పనులు చేపడుతున్నామని, కృష్ణపట్నం పోర్టు వద్ద కొత్తగా జెట్టీల ఏర్పాటుకు సైతం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. పాండిచేరి అలాగే తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పడవలు స్పీడ్ బోట్స్ వచ్చి ఆంధ్ర రాష్ట్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా వరకు మత్స్యకారులకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయం. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రివ్యూ తీసుకుని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని బోట్స్ అవసరమైతే అన్ని బోట్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆ బోట్లని కంట్రోల్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ 3 బోట్లు గస్తీ తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో మరొక బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 2 బోట్లను కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను కూడా చేసి పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి ఎందుకంటే రేపు ఏప్రిల్ 15th నుంచి మళ్ళీ బ్యాన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జూన్ 15కి మళ్ళీ బోట్లు వెళ్ళే సమయానికి ఒక 4 బోట్లని 650 హార్స్ పవర్ బోట్స్ని ఏర్పాటు చేసి లాంగ్ లైనర్స్ కేవలం గస్తీ చూడటానికి మాత్రమే 650 హార్స్ పవర్ మోటార్లతో ఇంజన్తో ఉన్నటువంటి బోట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మెరైన్ పోలీస్ నుంచి కూడా వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్, దాదాపు ఒక 5 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది.